వాకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆలస్యమైనా కానీ కొండా సురేఖ నిజం మాట్లాడారన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మంత్రులు కమిషన్ మంత్రులని తేలిపోయిందన్నారు. సొంత కేబినెట్ మంత్రులపైన సహచర మంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు విచారణ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వాకింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆలస్యమైనా కానీ కొండా సురేఖ నిజం మాట్లాడారని అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మంత్రులు కమిషన్ మంత్రులని తేలిపోయిందని అన్నారు. సొంత కేబినెట్ మంత్రులపైనే సహచర మంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు విచారణ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటుగానే స్పందించారు. అయితే తేజ, అసలు ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఎలా చూడొచ్చు అంటారు తేజ? వాళ్ళు CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అటు కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. ఆలస్యమైనా కూడా కొండా సురేఖ నిజం మాట్లాడారని అన్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి దుమారాన్ని రేపుతున్నాయి. తేజ, ఏంటి దీని మీద పూర్తి సమాచారం? మొత్తంగా చూస్తే మాత్రం ఇటు మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఒక్కసారిగా కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి కాంగ్రెస్ కేబినెట్ మంత్రులకైతే మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక అయోమయంలో పడేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొండా సురేఖ ఆ విధంగా వ్యాఖ్యలు చేశారనేటువంటిది అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే కొండా సురేఖ కమిషన్లు లేనిదే, డబ్బులు తీసుకుందే ఫైళ్లు కదిలే పరిస్థితి లేదు అనేటువంటి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే స్పందించారు. చాలా ఘాటుగానే స్పందించారు. ఆలస్యమైనప్పటికీ కూడా ఎట్టకేలకు మంత్రి కొండా సురేఖ అయితే మాత్రం నిజం మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు అని చెప్పారు. ఒక్కసారిగా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతో అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కమిషన్ల సర్కార్ అని చెప్పి తేలిపోయిందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్య చేశారు. ఎక్స్ వేదికగా కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 30% వరకు కమిషన్లు లేకపోతే మాత్రం ఏ విధంగా కూడా ఏ ఫైలు కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లు కూడా వారికి రావాల్సినటువంటి డబ్బులు రాక వాళ్ళు బిల్లులు చెల్లించక చాలా లబోదిబోమంటూ కూడా, అంటే కమిషన్లు లేదే కూడా వారికి కనీసం
ఫైల్ కదిలేటువంటి పరిస్థితి లేదు, ఆ క్లియరెన్స్ డబ్బులకి సంబంధించినటువంటి ఫైల్ క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటి కూడా ఆందోళన చేస్తూ నిరసిస్తూ కూడా సచివాలయం వేదికగా కూడా వారంతా కూడా కాంట్రాక్టర్లు ధర్నా చేసినటువంటి అంశాలు కూడా ఒక్కసారి కూడా గుర్తు చేసినటువంటి, అంటే కేటీఆర్ గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఫైల్ ముందుకు కదలాలన్నా కానీ కనీసం 30% కమిషన్ లేకపోతే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి అంటూ కూడా కేటీఆర్ అయితే చాలా ఘాటుగానే ట్వీట్ చేశారు. మొత్తంగా అంటే ఒక సహచర మంత్రే వారికి సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులపైన ఈ విధంగా కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపైన ఇటు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ దీనికి సంబంధించి వారి సహచర మంత్రులపైన వారి క్యాబినెట్ మంత్రులపైన విచారణ చేస్తారా అంటూ కూడా కేటీఆర్ అయితే ప్రశ్నించారు. సో మొత్తంగా అయితే మాత్రం కేటీఆర్ అయితే ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, కొండా సురేఖ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కమిషన్ల సర్కారుగా తేలిపోయింది అనేటువంటిది అయితే మాత్రం ఆయన తేల్చి చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, అయితే తేజ, దీని మీద కొండా సురేఖ ఏమైనా స్పందించారా ఈ నేపథ్యంలో? ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకంటే కొండా సురేఖ అయితే దీనికి కౌంటర్ చేస్తూ కూడా ఆవిడ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. నా వ్యాఖ్యలు వక్రీకరించారు, నేను మంత్రులు అన్నాను కానీ కాంగ్రెస్ మంత్రులు అని నేను చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 సంవత్సరాల కాలంలో కూడా వారు ప్రభుత్వాన్ని నడపమని ప్రజలు వారికి అధికారం కట్టబెడితే వారు పూర్తిగా కూడా ప్రజల దగ్గర నుంచి కూడా లేకపోతే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి ప్రయత్నాలే చేశారు. అదేవిధంగా ప్రాజెక్టుల పేరు చెప్పి పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ పైసలు దోచుకుంది, జనాల సొమ్మును దోచుకుంది అనేటువంటి స్థాయిలో, అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగింది అని మాట్లాడానే తప్ప కాంగ్రెస్ మంత్రులని నేను ఎక్కడా చెప్పలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా అవినీతి చేయదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టారు కాబట్టి తామంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఆ విధంగా చేయలేదు. కేవలం కొంతమంది తన మాటలకు సంబంధించి ముందు మాటలను వెనుక మాటలను కట్ చేసి కేవలం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారని అయితే మాత్రం కొండా సురేఖ చెప్తున్నప్పటికీ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలకైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయింది. కొండా సురేఖ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కమిషనర్ సర్కారుగా తేలిపోయింది. 30% కమిషన్లు లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫైళ్లు ముందుకు కదిలే పరిస్థితి లేదని స్వయాన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రే చెప్తున్నారు అనేటువంటిది అయితే మాత్రం కేటీఆర్ చెప్పినట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, అయితే తేజ, ఈ నేపథ్యంలో చూసుకుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పై ఎప్పుడు వ్యాఖ్యలు చేయడంలో ఇప్పుడు కాంగ్రెస్ కమిషన్ సర్కారు అన్నట్లుగా ఆయన కూడా గట్టిగానే వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో ఇది బీఆర్ఎస్కి గట్టిగా అంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్లుగానే అవుతుందంటారా? ఖచ్చితంగా లక్ష్మి, ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధమైనటువంటి చర్చ జరుగుతున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ముక్తకంఠంతో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఆదరణ లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వచ్చినటువంటి ఆదరణ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిపాలనని ఓర్వలేకే, అంటే 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ చేయలేంది 1 సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా. కానీ వాటన్నిటి చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా కొండా సురేఖ ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతో అయితే మాత్రం ఒక్కసారిగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అనేటువంటిది అయితే మాత్రం తేటతెల్లం అయిపోయింది. వారిలో ఉన్నటువంటి వారి సహచర మంత్రే క్యాబినెట్లో ఏ విధంగా కూడా కమిషన్లు లేకపోతే ఫైళ్లు కదిలేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది అయితే మాత్రం స్వయంగా క్యాబినెట్ మంత్రి కొండా సురేఖనే చెప్పారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పదే పదే చెప్తూ వస్తుంది అనేటువంటిది అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, అయితే తేజ చెప్పండి, ఇక్కడ కేటీఆర్ కూడా కొంచెం ఘాటుగానే స్పందించి ఆ మంత్రులు ఎవరో చెప్పాలి అన్నట్లుగా కూడా ఆయన రేవంత్ రెడ్డిని అలాగే రాహుల్ గాంధీని కూడా నిలదీస్తున్నట్లుగా క్వశ్చన్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఎవరైనా కాంగ్రెస్ పెద్దలు స్పందించారా? దీనికి సంబంధించి అయితే లక్ష్మి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలైతే ఇంతవరకు కూడా అంటే పెద్దలు కానివ్వండి లేకపోతే దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు కానివ్వండి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు ఎలాంటి కౌంటర్ కానీ ఎలాంటి స్పందన కానీ స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఎవరైతే నిన్న వ్యాఖ్యలు వరంగల్లో వేదికగా కూడా వ్యాఖ్యలు చేశారో కొండా సురేఖ మాత్రం అంటే తన వ్యాఖ్యలను వక్రీకరించారు అనేటువంటిది అయితే మాత్రం ఒక బ్రీఫింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం, ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే మంత్రి కొండా సురేఖ చేశారు. కానీ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ముమ్మాటికి నిజం. ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారులో అయితే మాత్రం 30% కమిషన్ లేదే ఎట్టి పరిస్థితుల్లో ఫైళ్లు కదిలేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి అంశంలోనూ కూడా ఏ ఫైల్ కదలాలన్నా 30% కమిషన్ తప్పనిసరిగా ఉండాల్సిందే, లేదంటే కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేటువంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వాటన్నిటిని కూడా బలపరుస్తూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆలస్యమైనప్పటికీ కూడా కొండా సురేఖ నిజం ఒప్పుకున్నారనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ ఫర్ యువర్ మోర్ ఇన్ఫర్మేషన్.